హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. యూట్యూబ్ ఛానల్ కరెక్ట్గా పోయిన సంవత్సరం మే 2న ప్రారంభించాం. మే 15 కల్లా మీ వల్ల, మీ సహకారం వల్ల 1000 మంది సబ్స్క్రైబర్స్ పూర్తి అయ్యారు. చాలా సంతోషం అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకి ఆనందపడే నేను ఇది చాలా గర్వంగా చెప్పుకునే విషయం. మీ అండ, మీ సహకారం, మీ అభిమానం లేకుంటే ఇది సాధించేవాడినే కాదు. స్పెషల్లీ వెరీ వెరీ థ్యాంక్స్. ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పిన సంధ్యారెడ్డికి, మధ్యలో ఎక్కడ ఆపద్దని చెప్పిన కవితక్కకు, అడగగానే సహాయం చేసిన నా విద్యార్థులు పూర్ణంగాడు, మోహన్ గాడు, కొండయ్య గాడు మరియు సాయి కిరణ్ గాడు, శివగాడు, సంధ్య, రాజేశం లాంటి నా పూర్వ విద్యార్థులు. ఇక నా దోస్తులు నరేష్ గాడు, గిరిబాయ్ గాడు, నా చెడ్డి శిశుమందిర్ దోస్తులు, నా ఉపాధ్యాయ మిత్రులు, ముఖ్యంగా మా బాబాయ్, ముఖ్యంగా ప్రసాద్ సార్ మరియు ఉపాధ్యాయ మిత్రులు, వీళ్ళందరి వల్లే ఈ ఛానల్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటే మీ వంతు సహకారం నాకు ఎప్పుడూ అందిస్తూనే ఉన్నారు. చక్కగా చేసిన వాటికి చక్కని కామెంట్స్ ఇస్తూ ప్రోత్సహించిన గిరిబాయ్, మా ప్రసాద్ సార్కు మరియు మా రాజన్న దాదాకు, మా డైట్ మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది కదూ. ఇక నా ఉపాధ్యాయ మిత్రుల యొక్క పిల్లలు కూడా చాలామంది నాకు సబ్స్క్రైబ్ ఎక్కువ మంది కావడానికి చాలా సాయం చేశారు. ఆ పిల్లలకు కూడా నేను రుణపడి ఉంటాను. నా వీడియోస్ ద్వారా పెరిగిన సబ్స్క్రైబర్స్తో పాటు అడగగానే ఎంతోమంది తమ తమ స్నేహితుల ద్వారా సబ్స్క్రైబ్ చేయించి వీడియోస్ యొక్క వాచ్ అవర్స్ని పెంచడానికి సహాయం చేశారు. వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్స్. ఇక వినూత్నంగా మన ఛానల్లో నా ముచ్చట్లతో పాటు ఆదివారం రోజు ఐతారం ముచ్చట్లు అని, గురువారం రోజు దేశం గురించి సత్యమేవ జయతే, థర్స్డే సత్యమేవ జయతేను, మరియు ప్రతి శుక్రవారం దాదాపుగా ఫ్రైడే ఫిల్మ్లో మంచి మంచి సినిమాల యొక్క విశ్లేషణను మీకు అందిస్తున్నాను. ఇక మధ్య మధ్యలో ప్రేమ కథలు, ప్రేమ కవితలు, మా బడి పిల్లల యొక్క ముచ్చట్లు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ మరింత జాగ్రత్తగా, మరింత చక్కగా మీ ముందుకు తీసుకొస్తానని మాటిస్తున్నాను. మీ అభిమానం ఇలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు, వ్యూయర్స్కి కామెంట్స్ ద్వారా ప్రోత్సాహాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను మీ పవన్ కుమార్ పెంటు. చూస్తూనే ఉండండి పవన్ స్టోరీస్. థ్యాంక్ యూ.